టీమిండియా చిచ్చర పేడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ 15 ఏళ్ల పిల్లాడి ఆటకు తాను ఫిదా అయ్యానని, అతడు కేవలం పొట్టి ఫార్మాట్కే పరిమితం కాబోడని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా వైభవ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో వైభవ్ విఫలమైనప్పటికీ జింబాబ్వే గడ్డ మీద అదరగొట్టాడు. 3 మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా టీ20 సిరీస్లో జింబాబ్వేను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ రెడ్ బాల్ టోర్నీ దులీప్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఈస్ట్ జోన్కు అతను ఏకంగా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా మాథ్యూ హెడెన్ తాజాగా స్పందించాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ, కొంతమంది వైభవ్ కేవలం పొట్టి ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే అని అంటున్నారు. నేనైతే ఆ విషయాన్ని అంగీకరించను. సాంప్రదాయ ఫార్మాట్లోనూ అదరగొట్టగల సత్తా అతడికి ఉంది. అయితే ఇందుకు వైభవ్ ఫిట్గా ఉండటం ముఖ్యం అని అన్నాడు. అంతకంటే ముందు మానసికంగా వైభవ్ మరింత దృఢంగా మారాలని సూచించాడు. ఏదేమైనా 15 ఏళ్ల వయసులోనే అతను అద్భుతమైన ఆట తీరుతో తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ వంటి బ్లాక్ బస్టర్ టోర్నమెంట్లో కేవలం పాల్గొనడమే కాకుండా ఏకంగా సీజన్లో అత్యధిక పరుగుల వీరుడుగాను నిలిచాడు. దీనిని బట్టి వైభవ్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు అని అన్నాడు. వైభవ్ ఖచ్చితంగా వరల్డ్ క్లాస్ ప్లేయర్గా ఎదుగుతాడని, అయితే వైభవ్ ఆట తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. వైభవ్కు అద్భుతమైన నైపుణ్యాలున్నాయి, అయితే వాటిని ఎలా ఉపయోగిస్తాడన్నదే ముఖ్యం అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ 776 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.